ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏమి నారసింహం, ఏమి అద్భుతం, ఏమి అవతారం! ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన. ఆ ఊగిపోతున్న ఉగ్రనరసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు నిత్యానపాయనివి, ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి, దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రళయార్కబింబంబు పగిదియున్నది కాని పూర్ణేందు చంద్ర నిభము కాదు. పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం, ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అయ్య బాబోయ్, నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం. అందరూ భయపడుతుంటే, ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం, స్వామిని నువ్వు దగ్గరికి